అందరికీ నమస్కారం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. సత్యాన్ని బోధించిన ఎంతోమంది మహనీయుల గురించి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. గత 9 ఎపిసోడ్స్గా మనం ద వాయిస్ ఆఫ్ బాబాజీ అనే ఇంగ్లీష్ పుస్తకం యొక్క తెలుగు అనువాదం ద్వారా సత్యదర్శనంలో 9 ఎపిసోడ్స్గా తెలుసుకుంటున్నాం. ఇది ఈనాటి సత్యదర్శనంలో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఎపిసోడ్ 10. మిత్రులారా, ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. అనస్తాష్యా పుస్తకాన్ని ఇంగ్లీష్లో చదివి తెలుగులో మనకు సత్యదర్శనంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అందించారు. అంతకుముందు ధ్యాన రామాయణంలో ఉన్న ధ్యాన ఘట్టాలను చెప్పి ఫేమస్గా ఉన్న వారు ఇప్పుడు అనస్తాష్యా సురేష్ గారుగా ట్రాన్స్ఫామ్ అయ్యారు. వారే సురేష్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. అనస్తాష్యా మేడం చెప్పిన పుస్తకాలు బోధించడమే కాదు, వారు కూడా వారు చెప్పినట్టు ఒక ల్యాండ్ని క్రియేట్ చేసుకొని ఆ ల్యాండ్లో అనస్తాష్యా గారు చెప్పినట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఫార్మింగ్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఈజ్ ఎ క్రియేటర్. సో వారితో మాట్లాడి ఈ ఎపిసోడ్ 10లో అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. యోగం గురించి, మన మరణం గురించి ఏం చెప్తారు సార్ బాబాజీ వారు? యాక్చువల్లీ లాస్ట్ ఎపిసోడ్తో మనం ఫస్ట్ బుక్ కంప్లీట్ చేసాం. అచ్చా, ఎన్ని బుక్స్ టోటల్? మొత్తం 3 ఉన్నాయి. 3 బుక్కుల్లో ఒకటి అయిపోయింది. 8 అన్లాక్డ్ 9 బుక్కులు, 9 ఎపిసోడ్స్, ఒక బుక్ అయిపోయింది. అంటే బ్రీఫ్గా తీసుకున్నాం. ఇంపార్టెంట్ విషయాలు తీసుకొని పిఎంసి ద్వారా తెలియజేయడం జరిగింది. మన ద్వారా పత్రిజీ మరియు బాబాజీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు. రైట్, మనం మాధ్యమంగా. వండర్ఫుల్ సార్. ఇప్పుడు సెకండ్ బుక్ 10th ఎపిసోడ్, సెకండ్ బుక్ బిగిన్ చేయడానికి ముందుగా అసలు ఈ బుక్ చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ 9 ఎపిసోడ్స్ ద్వారా మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సార్? మీరు చెప్పడానికి ముందు నేను చెప్తాను. బాబాజీ వారితో ధ్యానంలో మాత్రమే కనెక్టివిటీ ఉండే సార్. ధ్యానంలో కనబడుతున్నారు, ఓకే. ఎప్పుడు మహాశక్తి పిరమిడ్లో కూర్చున్న పత్రిజీ, మహావతార్ బాబాజీ వారు, రమణ మహర్షి వారు, కృష్ణానంద వారు ఎప్పుడు నాకు అక్కడ దర్శనం ఇస్తూ చెప్పాల్సింది చెప్తూ ఉంటారు. కానీ ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వారే దగ్గర కూర్చోబెట్టి కొన్ని జ్ఞాన ప్రబోధాలు ఇచ్చిన ఒక అనుభూతిని నేను ఫీల్ అవుతున్నాను సార్. గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పుడు మీరు చెప్పండి. ఇది ఎందుకంటే ఈ 10వ ఎపిసోడ్లో మనము 2వ బుక్కి వెళ్తున్నాం. ఈ 2వ బుక్ హెడ్డింగ్ వచ్చి మీ అనుభవం చెప్పండి. నా అనుభవం ఏంటంటే దాంట్లో ఒకానొక సెంటెన్స్ నాకు టచ్ అయ్యింది. ఎలాగైతే పత్రిసారు యూసఫ్ గూడాలో అనస్తాష్యా మేడం యొక్క జ్ఞానం ప్రజలకు వెళ్ళాలి, ప్రజల్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే కానీ మనం ఏదైతే పిఎస్ఎస్ఎంలో అనుకున్నామో అవి జరగవు. ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ కావాలంటే ఆ నాలెడ్జ్ వాళ్ళకి వెళ్ళాలి. సో ఆ మాధ్యమంగా మనం అయినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేసి భూమాతకు అటాచ్ అవుతారు. తద్వారా మన పని కొంచెం తొందరగా ఈజీగా అవుతుందని దానికి బాబాజీ ఈ బుక్లో ఏంటంటే ఆ బుక్ చదివేటప్పుడు అక్కడ ఒకానొక సెంటెన్స్ ఉంది. ఎవరెవరైతే సత్యం కావాలి అనుకుంటున్నారో, అంటే సత్యయుగం కావాలి అనుకుంటున్నారో వాళ్ళు నిస్వార్థంగా నా యొక్క మెసేజ్ని ప్రజల్లోకి, అంటే నా వాయిస్ ఇది, కానీ నా వాయిస్ అందరూ వినరు. ఎందుకంటే ప్రపంచంలో అందరూ మాయలో కొట్టుకొని పోతున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒకరిద్దరైనా సరే నా ఈ వాయిస్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళని నేను మాధ్యమంగా చేసుకొని మరింతగా ఈ చైతన్యాన్ని పెంచుతాను, నాకు అటువంటి వాళ్ళు కావాలి అని ఆ బుక్లో ఉన్నప్పుడు అది లోపల ఎక్కడో గుచ్చుకుంది. పత్రిసారు విషయం కూడా ఇదే. ప్రతి ఒక్కరూ శాకాహారి కావాలి, ఇంకా చేపలు కానీ రొయ్యలు కానీ ఏ జీవి కూడా హింస పడకూడదు అనే ఉద్దేశం. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబాజీ? సత్యాన్ని ప్రతి ఒక్కరూ అన్వేషించి వాళ్ళు దాంట్లో నడవాలి. ఆ నడిచినప్పుడు మాత్రమే ఈ ప్రాపంచికత అనే దాని నుంచి బయటపడి వాళ్ళు కూడా దివ్య లోకాలకు వెళ్తారు. ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి నాకు ఉన్న ఒకే ఒక మాధ్యమం పిఎంసి ఒకటే. క్లాసుల్లో చెప్తాము, కానీ అది కొంతవరకే వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ మరి ఎంతమంది తీసుకుంటారు అనే ఫీడ్బ్యాక్ కూడా లేదు. కానీ ఇక్కడ మనకి
అంటే పత్రిసారి ఇచ్చిన ఒక గొప్ప వజ్రాయుధం అనుకోవచ్చు, లేకపోతే అక్షయపాత్ర అనుకోవచ్చు. డిఫరెంట్ మాస్టర్స్ అందరూ ఒకటే సత్యాన్ని చెప్తున్నారు, వాళ్ళ బోనీలో చెప్తున్నారు. సో అన్నీ కరెక్టే. ఎందుకంటే ఒక 100 మంది ఒక మాస్టర్ ద్వారా సత్యాన్ని పట్టుకుంటారు, ఒక 1000 మంది ఇంకొక మాస్టర్ ద్వారా సత్యాన్ని పట్టుకోవచ్చు, 1,00,000 మంది ఇంకొక ద్వారా. ఎంతమంది చేసేది లెక్క కాదు, అందరూ సత్యం వైపు ప్రయాణిస్తున్నారా లేదా అని గురువులు చూస్తారు. అందరు గురువులు సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు. కానీ మనం క్యాచ్ చేయాలి, ఆ ప్రయాణం చేయాలి. సో ఒక్కొక్క మాస్టర్ యొక్క వైబ్రేషన్స్కి కొంతమంది రిజొనేట్ అయ్యి రావడం అనేది జరుగుతుంది. సో మీరు మాధ్యమంగా ఉండండి అనే ఒక పదం మీకు రిజొనేట్ అయ్యి అంతే, ఇది ఇక ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నేను మాధ్యమం మాత్రమే, అంతే. నేను అసలు అంటే దీంట్లో ఏమి నాకు వారి వాయిసే అంతే మన ద్వారా వస్తుంది. అంతే. ఇది 100% మనం సత్య దర్శనంలో ఆ సత్యాన్ని దర్శిస్తున్నాం మనం. అంతే. రైట్ సార్, వండర్ఫుల్. సో మరి ఎపిసోడ్ 10 సెకండ్ బుక్ ద్వారా యోగము మరణము వీటి గురించే కదా వివరిస్తారు, ఏమని చెప్తారు? ఇది బుక్ పేరు వచ్చి బాబాజీ, అంటే క్రియా బాబాజీ అంటారు. ఎందుకంటే క్రియా అనే ధ్యాన మార్గాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు కాబట్టి క్రియా బాబాజీ అంటారు వారు. క్రియా అనే దాన్ని భూమి మీద తీసుకొచ్చిన, ప్రచారం చేసిన బాబాజీ. బాబాజీ అంటే తండ్రి. సో క్రియాజీ మాస్టర్ కీ టు ఆల్ ఇల్స్. ఇల్స్ అంటే అనారోగ్యం, ఆల్ ఇల్స్ అంటే భౌతికంగా, మానసికంగా, ఇంకా ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఎక్కడెక్కడైతే అస్వస్థత ఉందో, అంటే అనారోగ్యం ఉందో, దానికి అన్నిటికీ ఒక కీ, మాస్టర్ కీ. మాస్టర్ కీ అంటే ఆ కీతో అన్నీ వెళ్ళిపోతాయి. అంతే, ఒక కీ ఉంటే చాలు, అన్ని ఓపెన్ అవుతాయి. అన్ని ఓపెన్ అవుతాయి. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ కీని మీరు ఉపయోగించాలి. సో అది ఈ 2వ బుక్లో ఉంది. ఎలాగైతే పత్రిసార్ దగ్గరికి ఎవరు వచ్చినా ఏం చేసినా ఒకే ఒకటి చెప్తారు, ఏంటంటే శ్వాస మీద ధ్యాస పెట్టు, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. సాధన చేయకుండా అన్నీ రావాలనుకుంటే రావు, వచ్చినా నీకు తెలియదు. సో ఇక్కడ ఏం చేస్తారంటే క్రియాయోగాలో ఆ కీ ఇచ్చేస్తారు. ఏంటి క్రియాయోగా అనే దాన్ని నువ్వు పాటిస్తే కనుక నీకు అన్ని ప్రాబ్లమ్స్, అంటే అస్వస్థత ఉండే నుంచి స్వస్థతకు వస్తావు. అంటే ఫిజికల్ బాడీగా, ఎమోషనల్ బాడీగా, మైండ్ పరంగా, ప్లస్ స్పిరిచువల్ పరంగా. సో దీంట్లో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఏది ఇచ్చారంటే మరణము మరియు యోగము. స్టార్టింగే చూసుకోండి 2వ బుక్లో ఫస్ట్. ఏంటి మరణం అంటే ఏదైతే తప్పదో, ఏదైతే తప్పదో, ఒక ఆత్మ భౌతికంగా ఒక శరీరాన్ని తీసుకొని వచ్చింది, దానికి లిమిట్ ఉంది. అది ఇన్ఫైనైట్ కాదు, ఫైనైట్ అంటే అపరిమితం కాదు. అది శరీరం, దానికి పరిమితులు ఉన్నాయి, శరీరానికి పరిమితులు ఉన్నాయి. మరి ఆ పరిమితమైన దాంట్లోనే నువ్వు సంవత్సరాలు ఉంటావా, ఆ పరిమితము ద్వారా అపరిమితాన్ని తెలుసుకుంటావా? ఆ పరిమితంలో ఉండి అపరిమితాన్ని తెలుసుకుంటావా? ఓకే. అపరిమితంలో అపరిమితం ఎవరన్నా తెలుసుకుంటాడు. కానీ నీకు లిమిటేషన్ ఇచ్చి 6 బాల్స్లో నువ్వు 40 కొట్టాలి అన్నప్పుడు అక్కడ టార్గెట్ వస్తుంది. అది అసలు సిసలైన 6 బాల్లో నువ్వు 30 కొట్టాలి అన్నప్పుడు అక్కడ వస్తుంది. నీకు ఓవర్లన్నీ ఇచ్చేసి నువ్వు ఎప్పుడన్నా కొట్టుకుంటే ఆ టార్గెట్ లేదు. ఎంత టైం అన్నా తీసుకో, ఎన్ని బాల్స్ అయినా పర్లేదు అంటే కాదు, ఎవరన్నా కొడతాడు. నువ్వు ఎంత టైం అయినా పర్లేదు, స్టేట్ ర్యాంకర్ కావాలంటే అందరు అవుతారు. అది 2.5 గంటలే పెట్టారు. ఆ 2.5 గంటలు అయిపోవాలి. 2.5 గంటల్లో ఫుల్ పేపర్ చేసిన వాడే అంతే ర్యాంకర్. సో ఈ పరిమితమైన శరీరాన్ని ఉండి నువ్వు అపరిమితాన్ని తెలుసుకోవాలి అంటే దీంట్లో ఉండి సాధించలేవు. అంటే అనుభవం అయిన తర్వాత దీన్ని వదలాల్సి వస్తుంది. ఇక్కడ నేర్చుకున్నది దానికి టాలీ చేయాలంటే ఇది ఈ బాడీ అంటే పరిమితమైన బాడీని వదలాలి. ఆ వదిలేదాన్నే ముక్తి లేకపోతే మరణము అంటారు. సో ఇక్కడ వదిలిన తర్వాత ఏమైనావు? అపరిమితం. పరిమితం నుంచి అపరిమితానికి వెళ్ళినాం. అంటే ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి వెళ్ళినావు. అదే యోగం. ఏ పరమాత్ముడి నుంచి అయితే నువ్వు ఇది నేర్చుకోవడానికి పరిమితంలోకి వచ్చినావో అది జననము. తెలుసుకున్నావు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, లేకపోతే 100 జన్మలో, 400 జన్మలో పరిమితం ఏంటి, అపరిమితం ఏంటి తెలుసుకున్నావు. మళ్ళీ ఇది తెలుసుకున్నాను కాబట్టి ఇంకా నేను నా ఇంటికి వెళ్ళిపోతాను, రిటర్న్ బ్యాక్ టు మై హోమ్. అంటే అపరిమితానికి మళ్ళీ నేను వెళ్ళిపోతాను అని నిర్ణయించుకున్నప్పుడు అది ఆఖరి జన్మ అవుతుంది. ఇంకా ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. అది మరణము. మరణానికి 2వ వైపు ఏంటి? యోగము. 2 ఒకటే. మరణం అంటే భయపడుతున్నావు, భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు
మీ ఇంటికి వెళ్తున్నావు, పరమాత్మతో కలుస్తున్నావు. ఒక కాయనికి రెండు పార్శాలు. బొమ్మ బొరుసులాగా మరణం యోగం. మరణాన్ని దుఃఖంగా చూడకూడదు, అది యోగమే. యోగము అంటే రెండుగా ఉండేది మళ్ళీ ఒకటి అవుతుంది. అది వియోగం లాగా కనబడుతుంది కానీ అది యోగమే. అది ఈ పరిమితాన్ని వదిలి అపరిమితానికి వెళ్తున్నాం ఎస్ అని అర్థం చేసుకుంటే యోగము అది. అంతేగాని అయ్యో నేను వదిలిపెట్టి పోతున్నా అని లేదా నన్ను వదిలిపెట్టి పోతున్నారు అంటే అది వియోగం లాగా భావించే దుఃఖపడుతున్నారు. వావ్, వండర్ఫుల్ సార్ ఇది. సో రెండింటికి ఒకటే మీనింగ్, కానీ ఇంత అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. మరణ యోగం అది ధ్యాన యోగం, స్వాధ్యాయ యోగం, సజ్జన సాంగత్య యోగం లాగా మరణ యోగం గురించి ద్వంద్వత్వం నుంచి ఏకత్వంలోకి ప్రయాణమే మరణం. వావ్. ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా అంటే ఇన్ఎవిటబుల్ అంటారు. ఎవరికైనా తప్పదు. ఏది ఈ పరిమితమైన శరీరాన్ని ఏదైతే తీసుకొచ్చావో దాన్ని ఏదో ఒక రోజున నువ్వు వదిలేసి ఆ పరమాత్మతో ఏకత్వం చెందాల్సిందే, ఈ రోజైనా రేపైనా. సో ఇది ఖచ్చితం. టైము అటు ఇటు, రోజులు అటు ఇటు కానీ తప్పనిసరి జరిగి తీరాల్సింది. కొంతమంది ముందు వెళ్తున్నారు, కొంతమంది తర్వాత వెళ్తున్నాం. దాని గురించి రెండు చెప్తారు. భయాన్ని వదిలేయాలి. ఏది? చావు భయం. ఏ భయం అయినా సరే, ఎనీ భయం, అదే మెయిన్ భయం అయినప్పుడు ఇంక వేరే దానికి ఎందుకు భయపడతాడు? మెయిన్ భయం అదే. సో భయాన్ని, దుఃఖం ఎక్కడుంది? నీ తండ్రితో నువ్వు కలిసినప్పుడు, ఈ తల్లితో నువ్వు కలిసినప్పుడు, నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు కలిసినప్పుడు నువ్వు దుఃఖం ఎలా ఉండగలవు? సంతోషం ఉంటుంది. అది కిందున్న వాళ్ళే నా కుటుంబం అనుకుంటే అసలు దుఃఖం, అది దుఃఖం. ఇది టెంపరీగా ఉండడానికి వచ్చాం. అది బంధువుల ఇంటికి పోయినప్పుడు ఎన్ని రోజులు ఉంటాం సార్? పండగకి వెళ్తాం, హాయ్ బాయ్ చెప్తాం, ఇంటికి వస్తాం. అది భూమి మీద వచ్చింది ఏంటంటే ఓ పండగ సంబరానికి వచ్చి వెళ్ళినట్టు. అది అర్థం చేసుకోమంటారు. సో దేనికి భయపడొద్దండి, దేనికి దుఃఖపడకండి. మరణం అనేది మీరు కలుస్తున్నారు. ఎందుకంటే 3వ బుక్లో దీని గురించి విస్తారంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెత్ ఆఫ్ డెత్. అసలు మరణం లేదు, లేని మరణం కోసం భయపడుతున్నారు జనం. అదే భ్రమ. సో అది ఇంకా డీపర్ గా వెళ్ళబోతుంది. అది డీప్ గా ఇప్పుడైతే మరణం అనేది యోగమే. అది రైట్. పరిమిత నుండి అపరిమితానికి చేరుకోవడం, ద్వంద్వత్వం నుండి ఏకత్వానికి చేరుకోవడం. అదేదో బాడీతో ఉన్నప్పుడే కూడా తెలుసుకున్నా కూడా నిజంగా ఆచరణాత్మకంగా ఉండేదే మరణం అని అర్థమవుతుంది సార్ మీరు చెప్తుంటే. వావ్ వావ్, అసలు గ్రేట్ అండర్స్టాండింగ్ సార్. మరి దీన్ని ఇప్పుడు మరణం చెప్తూ నిర్వికల్ప సమాధి గురించి కూడా చెప్తారుగా, మళ్ళీ అదేంటి? సో నిర్వికల్ప సమాధి అంటే ఇది ఆధ్యాత్మికతలో ఫస్ట్ బుక్లో ఏమో మనము ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఓపెన్ కాబడిందని చెప్పారు. మిస్టిజం అన్లాక్డ్, అది ఫస్ట్ బుక్. అంటే ఆధ్యాత్మిక మీద రహస్యం లేదు, ఇది అన్లాక్డ్. ఆధ్యాత్మికతలో రహస్యాలు లేవు, దాన్ని ఓపెన్ చేసేసారు మహానుభావులు. సార్ ఇంకా నా దగ్గరే ఉంది అంటే ఒప్పుకోరు సార్. రహస్యం అనేది ఉంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? అవును, మనం తెలుసుకున్నది అదే కదా. ఇది గురువు గురించి కానీ సాధనల గురించి కానీ ఇది రహస్యం, ఇది చెప్పకూడదు అంటే అది ఆధ్యాత్మికత అయి ఉండదు అని మనం ఇక్కడ తెలుసుకున్నాం వీరి ద్వారానే. ఏమి రహస్యాలు లేవు, అన్నీ ఓపెన్ కాబడ్డాయి. అంటే అందరూ చదవాలి, అందరూ సాధన చేయాలి, అందరూ దాన్ని తెలుసుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. అంటే జనాలందరికీ, మనుషులకే అందరికీ ఇది వర్తిస్తుంది. అది మిస్టిజం అన్లాక్డ్. ఇప్పుడు దాని లోతుకి వెళ్తే ఇప్పుడు మన యొక్క అంటే బాధలు, కష్టాలు ఇవన్నీ వెళ్ళడానికి మాస్టర్కి దాన్ని క్రియాయోగగా వాళ్ళు అభివర్ణిస్తారు. మనము శ్వాసమే ధ్యాసగా మనకు చెప్పారు. అంతా డీపర్గా వెళ్తే అది ఒకటే, అన్నీ ఒకటే. సో ఇక్కడ నిర్వికల్ప సమాధి అంటే అక్కడ కర్త కర్మ క్రియ నువ్వు కాదు అని తెలుసుకుంటే అది నిర్వికల్ప సమాధి. కర్త కర్మ క్రియ అంతా ఒకటేగా, అది నువ్వు కాదు. అది నువ్వు నీ చేత ఇది చేయబడుతుంది, నువ్వు నిమిత్తం మాత్రమే, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని ఎవడైతే తెలుసుకొని, ఒకటి విట్నెస్ కాన్షియస్నెస్తో, రెండోది ప్లాన్ లేకుండా చూసుకోండి. ప్లానింగ్ ఉండదు, ఎఫర్ట్ ఉండదు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి. మీ ఎఫర్ట్ ఉండదు, మీ ప్లానింగ్ ఉండదు. అంటే ప్రవాహం ఎలాగైతే నదీ ప్రవాహం జరుగుతుంటుందో దాంతోపాటు వెళ్ళిపోవడం. నీ జీవితంలో ఏం జరుగుతుంది దాంతో, అప్పుడు దాన్ని ఏమంటారు? నిర్వికల్ప సమాధి. ఇప్పుడు మనము ఏ ప్లాను వేయలేదు అనుకోండి, అక్కడ మైండ్ ఉందా లేదా?
మైండ్ లేదు. మైండ్ లేదు, ప్లాన్ ఉంటేనే మైండ్ ఉంటుంది. ప్లాన్ అంటే మైండ్ ఉంది. సో ఇక్కడ మైండ్ లేని స్థితి, మైండ్ని పక్కన పెట్టారు. ఇంకా ఇలా చేయాలి అలా చేయాలని ఎఫర్ట్ కూడా లేదు. ఎఫర్ట్ కూడా లేదు, ఏది జరుగుతుందో అది. సో బాబాజీ ఏమంటారంటే, ఇంతమందిలో నేను ట్యాప్ చేస్తే నాకు ఇద్దరే దొరికారు. నా ఏదైతే మెసేజ్ ప్రపంచానికి అందజేయాలి అనుకున్నానో అని 1952లో చెప్పారు. ఇది కలియుగంలో ఆఖరి రోజులు. ఈ ప్రస్తుతం రోజుల గురించి చెప్తారా? 1952లోనే ఆఖరి రోజు అప్పుడే చెప్పారు, ఇది కలియుగంలో ఆఖరి రోజులు. ఇక మీదట సత్యయుగం వస్తుంది కాబట్టి ఆ సత్యయుగానికి అనుగుణంగా ఈ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఆ ధర్మము సత్యం అనేది రావాలంటే వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగు మనము యోగదా సత్సంగం ద్వారా, క్రియాయోగా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ఆ ట్రైనింగ్ చేయాలంటే నాకు ఇద్దరు కావాలి. మీరిద్దరినే నేను ఎంచుకున్నాను. లాహరి మహాశయ గారి తర్వాత ఇంత విస్తారంగా ఎవరైనా తీసుకెళ్ళారు అంటే అది మీ ఇద్దరి ద్వారానే అయ్యింది. నేను ప్రతిరోజు మీ దగ్గరికి వస్తున్నానంటే ఫిజికల్ బాడీగా చూసుకోండి, ఫిజికల్ బాడీగా రోజు వచ్చి అవి చెప్తున్నారు. ఆ చెప్పేది వీళ్ళు రాయాలి. లాహిరి మహర్షి అండ్ రచయిత కాదు, విటిఎన్ అంటే అదే మన రామయ్య గారు, నీలకంఠం గారు రచయిత అండ్ ఇద్దరు రచయితలు. ఇద్దరు యాక్చువల్లీ రామయ్య గారు అండ్ నీలకంఠం గారు, వీళ్ళిద్దరు ఈ పుస్తక రచయితలు. వీళ్ళిద్దరూ ఒకే ఆత్మ. చూసుకోండి, ఇద్దరు ఒకే ఆత్మగా పరిగణించబడుతుంది. ఒకే ఆత్మ రెండు శరీరాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. ఎప్పుడు చెప్తారు వీళ్ళకి చెప్పినప్పుడు అదర్ హాఫ్ అంటారు. ఎవరు? ఆయన గురించి. ఆయనకి చెప్పినప్పుడు అదర్ హాఫ్ అంటారు ఈయన గురించి. సో ఏంటి, ఇద్దరు అంటే ఈ యొక్క 3 బుక్కులు తర్వాత వచ్చే 4 బుక్కులు వీళ్ళిద్దరి ద్వారానే ప్రపంచానికి అందజేయబడుతుంది. సో అది ఎలాగా? వాయిస్ ద్వారానే, తనే డైరెక్ట్ గా వాయిస్ ద్వారా చెప్తారు, వీళ్ళు రాస్తారు అంతే. అంటే వీళ్ళ ద్వారా రాపించారు. ఇంకా మనం డీప్ గా మాట్లాడాలి. వాళ్ళు కూడా ఇన్స్ట్రుమెంట్సే. వాళ్ళు చెప్తారు మేము కూడా ఇన్స్ట్రుమెంట్సే. ఎక్కడెక్కడైతే మమ్మల్ని సొంతంగా రాయమన్నారో అది మాత్రమే మేము రాశాం. మిగతా అంతా బాబాజీ ఏదైతే చెప్పారో అది డిట్టోగా రాయడమే మా పని. ఇది అల్టిమేట్ సార్. అసలు ఇప్పటి వరకు వారెవరికో చెప్తే ఛానల్ అయి ఎవరి ద్వారానో అందించారనేది విన్నాం, కానీ డైరెక్ట్ బాబాజీయే వారిద్దరిని ఎంచుకొని వారి ద్వారా రాయించడం అనేది, ఇప్పుడు వారి వాయిసే విన్న ఫీలింగ్ వస్తుంది మనకు. పర్సన్స్ ఎక్కడ కనబడట్లా, ఆ ఎనర్జీని అయితే ఫీల్ అవుతున్నాం. సో నిర్వికల్ప సమాధి గురించి ఆ విధంగా చెప్పారు. మరి ఈ రచయితల యొక్క అనుభవాల గురించి ఏం చెప్తారు? అది అంటే ఇప్పుడు సత్యం గురించి ఎప్పుడు అయినా కానీ క్లాషెస్ జరుగుతూ ఉంటాయి. సో అక్కడ ఏం చెప్తారు అంటే, బాబాజీ ఈరోజు గురువారం చూసుకోండి, అది బై డిఫాల్ట్ కాదు, పైన నిర్ణయించబడింది. గురువారము మ్యాక్సిమంలో ప్రజలు సైలెన్స్లో ఉండాలి అని అప్పుడు అంటే 1952లో సెప్టెంబర్లో 1952లో విటిఎన్ గారికి చెప్తారు. అంటే నీలకంఠం గారికి గురువారం అంటే వారంలో ఒకరోజు నువ్వు సైలెన్స్ ఉండు, ఈ బుక్కులు అయ్యేంత వరకు, బుక్స్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఎప్పుడైతే అది ఉంటావో నేను నీతో ఏ అరమరికలు లేకుండా కలవగలను, నీ సైలెన్సు నాకు ఇంపార్టెంట్ అనేసి అంటారు. సో తర్వాత ఒక్కసారి వచ్చి గురువారమే వచ్చి ఈ మాదిరిగా అంటే ఈయన మాట్లాడొద్దు కదా అంటే, నాట్ ఫర్ ఎవర్, ఎప్పుడు సైలెన్స్ ఉండమని నేను చెప్పలేదు, పాటించమని నేను సైలెన్స్, కానీ నేను వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి కదా, మన ఇద్దరం నేను చెప్తే నువ్వు రాయాలి. అటువంటిప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటే 3 గంటలు నేను డిక్టేట్ చేస్తే నువ్వు రాయాలి. మరి గమ్మునుంటే ఎట్లా తెలుస్తుంది? సో నువ్వు చెప్పాలి. అంటే ఇక్కడ సైలెన్స్ అంటే ఆ సైలెన్స్ అవసరం. ఇది ఇక్కడ ఒక దైవ కార్యం చేస్తున్నావు కాబట్టి, ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడవచ్చు. అనవసరమైన వాటికి అది అంటారు. సరే అంటారు. సో ఫర్ ఎవర్ సైలెన్స్ అంటాడు. తెలియదు ఫస్ట్. నేను అంటే నిరంతరంగా సైలెన్స్లో ఉండిపోతానులే అంటే కాదు, నిరంతరము నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, వారానికి ఒక్కరోజు ఉండు. మెయిన్గా నీకు 2 దెబ్బలు పడబోతాయి. ఆ దెబ్బలు పడినప్పుడు నీ నుంచి రియాక్షన్ ఉండకూడదు. చూడండి,
నీ నుంచి రియాక్షన్ ఉండకూడదు, నువ్వు దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి. నీకు 2 దెబ్బలు పడతాయి, ఆ రోజు నువ్వు మాట్లాడకూడదు, అది ఏం చేయాలి, రిసీవ్ చేసుకోవాలి. సో సరే మీరు ఏం చెప్తే అది వింటానంటాడు. కరెక్ట్గా 26 సెప్టెంబరు 1952లో ఒక లెటర్ వస్తుంది యోగదా సత్సంగం నుంచి. ఈయన ప్రతిరోజు వెళ్తాడు అక్కడికి, ధ్యానం చేస్తారు, గ్రూప్ మెడిటేషన్లో పాల్గొని వస్తారు. అక్కడి నుంచి ఒక పోస్ట్ కార్డ్ వస్తుంది, ఈ బుక్కులు రాస్తున్నావు, ఇది పబ్లిషన్కి వెళ్తుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది నీకు మెటీరియల్, క్రియా అనే ఈ బుక్కుల మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, మేము ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నాము, క్రియాయోగం చేస్తున్నాము, మాకు రానిది నీకు ఎక్కడి నుంచి వస్తుంది అని వివరణ ఇమ్మని పంపిస్తారు. ఎవరు, యోగదా సత్సంగం వాళ్ళు. సో అప్పుడు అర్థమవుతుంది, ఓహో దెబ్బలంటే ఇవా అని. అప్పుడు బాబాజీ చెప్తారు, నువ్వు ఏదైతే బుక్కులు రాస్తున్నావో దీనివల్ల వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో కలవరం మొదలవుతుంది. ఎందుకంటే నీ బుక్కులు చాలా పాపులర్ అయిపోతాయి, బాబాజీ బాగా పాపులర్ అయిపోతారు. థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ బుక్కులు రాసావో, ఈ బుక్కులు బ్లవట్స్కి రాసిన బుక్కులు సీక్రెట్ డాక్ట్రిన్ అనే దానికి కాంపిటీషన్ అవుతుందని వాళ్ళు భుజాలు తడుముకుంటారు. సో నీ యొక్క ప్రోగ్రెస్ని అడ్డుకునేదానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అది ఒక దెబ్బ. నువ్వేం చేయాలి, దాన్ని ఏమీ పట్టించుకోకుండా నేను చెప్పిన పని నువ్వు చేసుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోవాలి, అవన్నీ నేను చూసుకుంటా, అక్కడ సైలెంట్గా ఉండమా. వాళ్ళు ఏం చేసినా నువ్వు ఏం మాట్లాడొద్దు, అది నా పని అనేసి అంటారు. సో అప్పుడు అనిబెసెంట్ గారు, డాక్టర్ అనిబెసెంట్ గారు నీకేం చేశారు, నువ్వేం చేసావు అంటే, ఆమె ఈ పేరాలు రాయొద్దని చెప్పింది అని చెప్పింది. నువ్వేం చేసావు, నేను రాశాను. ఎందుకు రాశాను, అది సత్యం కాబట్టి. అదేంది, థియోసాఫికల్ సొసైటీలో అప్పుడు హెడ్ ఎవరు, డాక్టర్ అనిబెసెంట్ గారు. ఆమె ఏం చెప్పింది, ఈ మ్యాటర్ కానీ బయటికి వెళ్తే అది మన సంస్థకి చెడు జరుగుతుంది అని చెప్పింది. నువ్వెందుకు రాసినావు అంటే, నాకు అనిపించింది అది సత్యము, సత్యం ప్రజల్లోకి వెళ్ళాలి అని. అదే ఇక్కడ మెయింటైన్ చేయి అంటారు. అంటే సత్యం కోసం నువ్వు ఎక్కడ ఎవరికి కాంప్రమైజ్ కావద్దు. నీకు లెటర్లు వస్తాయి యోగదా, నీ సంస్థ నుంచే వస్తాయి, నిన్ను వెలి కూడా వేస్తారు, కానీ నువ్వు ఎక్కడ సత్యం పట్ల మాత్రము నిస్సంకోచంగా రాసేయి. సత్యం ఎక్కడుందో అక్కడ గురువులు ఉంటారు. గురువులకి అసత్యము లేకపోతే ఫాల్స్ ఏదైతే ఉందో అవేర్నెస్ దాని మీద ఉండరు. ఎవరైనా సరే, బయట వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా వాళ్ళకి సంబంధం లేదు. సత్యం ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళతో గురువులు ఉన్నట్టు నమ్మకము. ఇది గుర్తుపెట్టుకో. సత్యముతో ఉండి సత్యాన్ని ఆచరించి సత్యాన్ని ప్రచారించే వాళ్ళతో ఎప్పుడు మాస్టర్స్ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది అసత్యం ఉన్న దగ్గర మాస్టర్స్ ఉండరు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఆయన ఎవరైతే ఈయన్ని మరి చేశారో వాళ్ళ బాసు చూడండి, మాస్టర్స్ ఎడ చేస్తారో, ఆయన వేరే ఏదో ప్రాబ్లం వచ్చిందని ఉద్యోగం నుంచి తీసేస్తారు. అంటే ఇక్కడ సత్యాన్ని అడ్డుకుంటే ఫిజికల్ వరల్డ్లో ఏమవుతుంది, ఎందుకంటే వీళ్ళే కదా అది కూడా నడిపించేది, మాస్టర్సే. సో అతనికి అలాగ ఉద్యోగం పోవడం జరుగుతుంది. సో అప్పుడు చెప్తారు, దెబ్బలు వస్తాయి 2 దెబ్బలు, కానీ నువ్వు అప్పుడు సైలెంట్ మెయింటైన్ చేయాలి అనేసి. సో ఇక్కడ గురువారం ఏదైతే ప్రాక్టీస్ ఉందో సైలెన్సు, నీకు నిందలేసినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాక్టీస్ నీకు అక్కడ ఉపయోగపడుతుంది. అంటే త్వరగా నువ్వు స్పందించవు, ఎందుకంటే నీ వెనకాల నేనున్నాననే గుర్తు నీకు ఉంటుంది. నడిపించేది ఎవరు, నేను. మరి నువ్వెందుకు నెత్తినేసుకుంటున్నావు, నాకు తెలీదా? నేను నడిపించేది ఎట్లుంటుంది, నువ్వు నడిచేది ఎలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ ఎరుకలో ఉండు. నువ్వు ఓన్లీ ఇన్స్ట్రుమెంట్వి. ఇద్దరు కాదు, నా లెక్కలో మీరిద్దరు ఒకటే. సో ఇది రాయి. రేపు ఏదైతే మీరు చేయిపోతారో, ఏది పబ్లిషింగ్ చేయిపోతారో దాంట్లో ఇది రాయి. ఏమిటంటే 7th ఏప్రిల్ నువ్వు అమెరికా పర్యటనకి వెళ్తున్నావు, మళ్ళీ అక్టోబర్కి తిరిగి వస్తావు, అంటే 6 నెలలు ప్రచారం. ఇప్పుడు ఈ కాళ్ళకే డాక్టర్ దగ్గర నుంచి డబ్బులు ఇవ్వకుండా నేను ఫ్రీగా తీసుకుంటున్నా, పండ్లు పలహారాలు ఆయనే ఇస్తున్నాడు, స్కూల్ ఫీజు ఎవరో ఇచ్చి ఇస్తున్నారు, నన్ను అమెరికా అంటామంటే జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, నా మీద విశ్వాసం ఉంది అంటే, మీ మీద నాకు కంప్లీట్ విశ్వాసం ఉంది అంటాడు. ఆ విశ్వాసం ఒక్కటే చాలు. గురువు పట్ల విశ్వాసం ఎవరికైతే ఉందో అంతా గురువు చూసుకుంటాడు. నువ్వు జస్ట్ నడిచెళ్ళు, ప్రతి బాట కూడా గురువు వేసేసి ఉంటాడు. అంటే సత్యంలో అంత పవర్ ఉంది, సత్యానికి మించింది ఏమీ లేదు అని నిక్కచ్చిగా చెప్తాడు. ఇది రాయమంటాడు దాంట్లో, ఈ బుక్లో ఇది రాయి. ఎందుకంటే 1952
బుక్ రిలీజ్ అయింది. నువ్వు ఎలా పోయేది 7th ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ 1953 7th ఏప్రిల్ 53 కదా ఈ బుక్ 54 52 అచ్చా 53 అంటే 6 నెలల ముందు 8 నెలల తర్వాత ఏం జరుగుతుందో ముందే బాబాజీ ముందే చెప్పారు. అంటే ఇది కరెక్టు, దీన్ని మనం విశ్వసించవచ్చని ప్రజలకి ఇది నిరూపించడానికి. సో ఎంత క్లారిటీ ఇస్తాడు చూడండి. ఈ లైన్ ఉండాలి అక్కడ. మళ్ళీ నువ్వు దసరాకి వెనక్కి వస్తావు ఇండియాకి, ఫారిన్ అంతా వెళ్ళి ఎలాగైతే యోగానంద పరమహంస గారు ప్రచారం చేశారో ఇండియా యొక్క గొప్పతనం కానీ వేదాలు దీని గురించి ఆ సత్యాన్ని నువ్వు కూడా ప్రచారం చేసి క్రియాయోగాని మళ్ళీ వెనక్కి వస్తావు అని ఇద్దరు రచయితలుగా ఒకరికేనా? ఒకరే. ఒకరు మలేషియాకు సింగపూర్కి వెళ్తారు, ఒకరు ఇటు వెళ్తారు. అది సో సత్యం పట్ల ఇది అంటే ప్రాక్టికల్గా జరిగిన కన్వర్జేషన్. అంటే 7 నంబర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నట్టు ఇక్కడ 7 నెంబర్ ఏమిటంటే ఈ మంత్రతంత్రాలు చేస్తారు చూడండి, వాళ్ళకి ప్రతి అంకె ఒక నిర్దేశాన్ని ఇస్తుంది. ప్రతి అంకె 1 to 9. సో దాంట్లో 7 అనేది ఒక మంచి అంకె అనబడుతుంది. ఓకే. సో ఏం చేస్తారంటే బాబాజీ 7th అక్టోబర్ 1952లో మన బుక్కి ఫ్రంట్ కవర్ నువ్వు ప్రింట్ చేయాలి అంటాడు. సో 7th అక్టోబర్ 1952 మీరు ప్లస్ యాడ్ చేస్తే మీకు వచ్చేది 7 మొత్తం. సో ఆ 7 అంకె వచ్చే విధంగా చేయాలంటాడు. సో అప్పుడు సరే చేస్తాంలే అని ఆ రోజు ఆ ఫ్రంట్ బుక్ ఏదైతే బాబాజీ కింద అగ్ని మండుతూ ఉంటుంది, ఒక చర్మము, ఆ చర్మం మీద ఇలా కూర్చొని ఉంటారు, ఇలా పెట్టుకొని. సో అది ఫ్రంట్ పేజ్. ఆ బార్డర్ దగ్గర నుంచి కలర్ దగ్గర నుంచి మొత్తము బాబాజీ చూపిస్తారు దివ్య దృష్టితోటి ఇలా రావాలి అని. సో వాళ్ళు ఎక్కడా కానీ కాంప్రమైజ్ కాకుండా బాబాజీ ఎలా చెప్తారో దానికి తూచా తప్పకుండా అదేలాగా ప్రింట్ చేయడం జరుగుతుంది. అది 7. ఓకే. రెండోది ఏంటంటే అడుగుతారు ఎవరు, ఈ బుక్ ఇంతకుముందు అనుకున్నాం యోగదాస్ సత్సంగం వాళ్ళు పోస్ట్ కార్డ్ రాశారు కదా, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అప్పుడు ఈయన రాయడు, ఈయన బెటర్ ఆఫ్ ఉన్నారు కదా రామయ్య గారు రాస్తారు. ఈ మ్యాటరు మాకు బాబాజీ ముఖతా విన్నాము, వేరే వాళ్ళ దగ్గర కాదు, ధ్యానంలో కాదు, ఇంకా ఛానలింగ్ కాదు, బాబాజీ ముఖతా మేము విన్నాము. అది 26th సెప్టెంబర్ 1952 నుంచి ఫ్లోలో వస్తుంది. ప్రతిరోజు ఎప్పుడు వీలు పడితే ఆయన వస్తారు. ఏది మధ్యరాత్రిలో 11 to 2 మధ్యలో వస్తారు, చెప్తారు, అదే ఈయన రాస్తున్నారు, దీనికి మించిన నిదర్శనం మీకుంది ఏముంది అంటారు. అప్పుడు మనం కానీ యాడ్ చేస్తే 26 సెప్టెంబర్ అంటే 9 1952 మొత్తం కలిసి 7 వస్తుంది. అంటే ఒక సంఖ్య ఒక మాస్టర్ పెట్టుకున్నారంటే దాంట్లో ఎంత అంటే ప్రతి శాస్త్రంలో ఒక ఇది ఉంది, బేస్ ఫండమెంటల్ ఉంది అనేదానికి ఇది నిదర్శనం. సో అప్పుడు చెప్తారు ఈ బుక్కులన్నీ కూడా తమిళ్లో అంటే ట్రాన్స్లేట్ చేయమని మీ అదర్ హాఫ్కి చెప్పు అంటారు. ఎందుకు అంటే ఆయన అంటే ఇంగ్లీష్ ఎవరికైతే రాదో మరి వాళ్ళకు కూడా ఈ జ్ఞానం కావాలి కదా. సో తమిళ్లో కూడా ఇంగ్లీష్తో నూరాయి ఆయన తమిళ్లో రాస్తాడు. కాబట్టి మన బుక్కులన్నీ 2 లాంగ్వేజెస్లో వస్తాయి. కాలానుగుణంగా ఈ రెండిటి నుంచి అనేక భాషల్లో ఇది ట్రాన్స్లేట్ కాబడుతుంది అంటారు. అప్పుడు చెప్తారు నేను 1955లో పలానా అంటే 17th ఫిబ్రవరి నేను మీ అదర్ హాఫ్కి కనిపించి మెసేజ్ ఇస్తాను అని చెప్తాడు. ఇది దాంట్లో మెన్షన్ చేయి అంటాడు. జరిగేది ఇప్పుడు 52లో ఉన్నారు, 52లో ఉంది. ఏం చెప్తున్నాడు 55 సెప్టెంబర్ 17th ఫిబ్రవరి 17 డేట్స్. ఆ డేట్లో నేను వచ్చి కలుస్తాను, ఇది ఈ బుక్లో మెన్షన్ చెయ్యి. చూడండి అంటే ఎంత ఖచ్చితంగా. అంటే ఏం చెప్తారంటే బాబాజీ భూమి మీదే మీరు అనుకున్నట్టు జరగదు, ప్రతి దానికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. రాత్రి అయినాక పగలు, ఒక జరగాలో అప్పుడు. ప్రతి జీవితంలో కూడా ప్రతి మనిషిలో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుందే కానీ సడన్గా బై యాక్సిడెంటో ఏది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు దైవత్వంతో కలుస్తున్నారు అంటే ఆ సీక్రెట్ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏది సడన్గా పోపప్ కాదు. ప్రతి ఒక్కటి పైన మాస్టర్స్ ప్రణాళిక వేసుకొని
ఒక సిస్టమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది. దాంట్లో మీరు ఫ్లో అవ్వాలంటే కంప్లీట్గా మీరు మీ గురువుతో లేకపోతే ఆ యొక్క పరమాత్మతో కలిసి ఉంటేనే ఈ ఫ్లోలో మీరు ప్రశాంతంగా వెళ్ళగలరు. దీని మీద విశ్వాసం ఉంచుకోండి అని చెప్తాడు. అదే వావ్, అసలు ఎన్ని అద్భుతమైన సత్యాలు సార్. అంటే ఈ సత్యం ఆచరించడం గురించి కూడా మరిన్ని విషయాలు చెప్పారా? ఇంకా ఆచరించడం అంటే బయట ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం శరీరం అనుకుంటాము, మనసు అనుకుంటాము, బుద్ధి అనుకుంటాం. ఇవి మూడు కూడా ఆత్మ ఎలా చెప్తే అలా నడుస్తుంది అని మర్చిపోయారు. బుద్ధి అనుసంధానంలో ఉంటాయి ఇవి, ఆత్మ అనుసంధానంలో ఇవన్నీ ఉంటాయి. ఇవి మూడు కూడా ఆత్మ చేతనే నియమించబడ్డాయి. అంటే ఆత్మ కోరుకున్నది కాబట్టి శరీరం ఇలా పుట్టింది, మనసు ఇలా ఉంది. మనసు ఎందుకు అలా ఉంది? నువ్వు ఆ పాఠం ఎంచుకున్నావు కాబట్టి మనసు దాని వైపు తీసుకెళ్ళింది. బుద్ధి ఎందుకు వచ్చింది? ఆ పాఠం నేర్చేసుకున్నావు కాబట్టి బుద్ధి వచ్చింది. అంటే బుద్ధి ద్వారా నడిపించబడతాను అనుకుంటాను. నాకు చేయాలా వద్దా చెప్పేది బుద్ధి అనుకుంటాను, కానీ ఆత్మ ద్వారానే ఆ బుద్ధి కూడా పనిచేస్తుంది. ఈ మూడు కూడా నడిచేది ఆత్మ ద్వారా. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏది సడన్గా జరగలేదు, బై యాక్సిడెంట్ జరగలేదు. మీ ప్రణాళికలో మీకు అనుగుణంగానే మీరు ఏదైతే అనుకున్నారో అదే జరుగుతుంది మీ జీవితంలో. అంటే జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతున్నా దానికి మీరే బాసు. అది ఆ సమయకాల పరిస్థితుల్లో అది జరగాలి అంతే. అది మంచి చెడు అని మనం డివైడ్ చేస్తాం, కానీ నేర్చుకోవడానికే. చూడండి, నిర్వికల్ప సమాధిలో మంచి చెడు ఉండదు, ఎందుకంటే బుద్ధి ఉండదు, మనసు అసలే ఉండవు. అందుకే నువ్వు కోరికలు కోరలేవు. శరీరం నిద్రానవస్థకు వెళ్ళిపోయింది. సో ఈ మూడు లేనప్పుడే అంటే అది ఫైనల్ స్టేజ్ అంటారు. ఏంటి? నీకు ఏ కోరికలు లేవు, ఇంకా ఏమి ప్లానింగు లేదు, నువ్వేమీ ప్రయత్నం కూడా చేయట్లేదు. మనకు తిరుపతి ధ్యాన యజ్ఞం జరిగినప్పుడు ఒక సన్నివేశం జరిగింది. పరిమళ మేడం వచ్చారు. వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఒక సత్యాన్ని చెప్పారు. లాస్ట్ సమయంలో పత్రి సారు కారులో ఉన్నప్పుడు డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు నేను ఒకటి అడిగాను, పిఎస్ఎస్ఎంని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమన్నా ప్లాన్ ఉంటే చెప్పండి, నేను దాన్ని డిస్కస్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామంటే నో ప్లాన్ ఈజ్ మై ప్లాన్ అన్నారు. అంటే సార్ ఏ స్థితికి వెళ్ళారు? అది ఎప్పుడు ఏం జరగబడుతుందో లిమిట్ నుంచి లిమిట్లెస్కి వెళ్ళారు. అంతే, నిర్వికల్ప సమాధి. అంటే ఏ ప్లానింగ్ లేదు, ఏం లేదు, జరుగుతుంది అంతే. అది భూమి మీద సత్య ఆవిష్కరణ కావించబడుతుంది అంటే అది అవుతుంది అంతే. అంటే అంత విశ్వాసం ఉండాలి ప్రకృతి మీద. అంటే ఇప్పుడు సార్ వీరు మన అందరికీ చెప్పేది ఇదేనా? ఇప్పుడు ఎవరి జీవితాల్లో ఏమి జరుగుతున్నా అది అలా జరిగి నేర్చుకోవాల్సిందే. అంటే అది సఫరింగ్ లాగా కనబడుతుంది కొంతమందికి. అంటే కనపడుతుందంటే వాళ్ళు ఆ పాఠం ఇంకా నేర్చుకోలేదని అర్థం. అంటే నిజానికి సఫరింగ్లే ఉన్నాయి ఇప్పుడు అందరికీ. అంటే నేర్చుకోవడానికి వచ్చింది అది, అందులో భాగంగానే. ఇప్పుడు సఫరింగ్ అంటున్నారు అంటే అది మీరు ఆత్మ లెవెల్లో చూస్తున్నారా, పాఠం లెవెల్లో చూస్తున్నారా? నీలకంఠం గారికి లెగ్లో అల్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఫైనాన్షియల్గా ఏమీ లేవు, అంటే పిల్లాడికి ఫీజు కట్టే స్తోమత కూడా లేదు, హైలీ ఎడ్యుకేటెడ్ జర్నలిస్టు, ద హిందూ, ది మెయిల్, ది ఎక్స్ప్రెస్ అనే 3 పేపర్లు ఉంటే 3 పేపర్లో ఎంతో అద్భుతమైన పట్టు ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టు ఉంది. ఇంత ఆధ్యాత్మికవేత్త ప్లస్ ప్రాపంచికంలో బాగా పేరు ప్రతిష్టలుండి చదువుకున్న అతను, ఇతనికి ఇన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆయన సఫర్ అయినాడా, లేకపోతే సఫర్ అవుతూ కూడా గురువు గారి యొక్క ఆ యొక్క అదే బాబాజీ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాడా? అంటే తను సఫరింగ్లో ఉన్న ఒక గిఫ్ట్ ఇవ్వబడ్డది, లర్నింగ్ కోసం వచ్చిందే అది అని ఆయన ఏం చెప్తారంటే, బాబాజీ ఈ విషయం మీరు గుర్తు చేశారు కాబట్టి మనది కాదు, ఇది బాబాజీయే పంపించారు. ఏమంటారంటే అది 15th సెప్టెంబర్ అనుకుంటా, 11 o'clock వచ్చేస్తారు నైట్, అంత నైటే జరుగుతుంది ఇలా అన్నీ. తో నైట్ వచ్చేస్తారు. వచ్చేసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీలాంటి శిష్యుడు నాకు దొరికినందుకు. మీ ఇద్దరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏది ఫిజికల్గా, కానీ మీరు నా యొక్క అంటే వాయిస్ని తీసుకెళ్ళాలని ఇంత కష్టపడుతున్నారు. ఆ రోజు హై ఫీవర్ ఆయనకి, అంటే లేని పరిస్థితి. కానీ ఏం చేస్తాడు, మీరు వచ్చారు అంటే నేను పని చేయాలి, శరీరం ఎలా ఉన్నా సరే అని 11 నుంచి 2:30 వరకు రాస్తాడండి. హై ఫీవరు,
బాబాజీ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. మ్మ్. చూడండి, అంటే ఆయన చెప్పాలి, ఆ రోజు ఆ సిలబస్ అవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. ఎస్. చెప్తారు, మీ ఇద్దరు కానీ నా పని ఇంత అద్భుతంగా చేస్తే నేను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో అది తొందరగా అవుతుంది, దానికి మూల కారణం మీరిద్దరే. అంటే శిష్యుడు ఎప్పుడైతే గురువు కోసము తన సర్వస్వాన్ని అర్పించగలుగుతాడో అప్పుడు తొందరగా ఈ వేవ్స్ అనేది అందరినీ మార్చగలుగుతుంది. మనం అన్నీ వదులుకున్నామా గురువు కోసము? ఒకసారి ప్రతి ఒక్కరూ క్వశ్చన్ చేసుకోవాలి. నోటి కోసం నోటి పదాల్లో వాడుతున్నాం, గురువు ఇక్కడున్నారా ఇక్కడున్నారా? వావ్. సో అది అంటే అల్టిమేట్ ఆయన చెప్పింది. మీ ఇద్దరి యొక్క కృషి వల్ల నాకు ఎంతో ఆనందం వేస్తుంది. ఇప్పుడు ఈ బుక్ వెళితే ఇంకెంతమంది హృదయాల్ని మార్చి సత్యం వైపు, గురువు వైపు తీసుకెళ్తుంది. గురువుని ఎప్పుడూ వదలకండి, ఎందుకంటే మనిషికి అంటే జీవాత్మకి పరమాత్మకు మధ్యలో ఉండేది గురువే. అది గురువు యొక్క స్థానం చాలా ఇంపార్టెంట్. గురువు లేనిదే మీరు దైవత్వాన్ని ఆస్వాదించలేరు. మీరు ఎన్ని సాధన చేసుకోండి, మనకు ప్రతిసారి ఎంత బాగా ఇచ్చే చూడండి, శ్వాసే గురువు. తనను ఫిజికల్గా మనం డైరెక్ట్గా అలైన్ అవ్వకుండా శ్వాస అనే గురువు ద్వారా మనకు అలైన్మెంట్ ఇచ్చేశారు. అంటే ఎంత గ్రేట్ చూడండి. గురు కృప అనేది మస్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు బాడీ లిమిటేషన్లో ఉన్నా సరే సత్యం కోసం ముందుకు నడవాలి అంతే. దట్స్ ఇట్. బాడీకి ఏమైనా సరే సత్యాన్ని వదలకూడదు. ఏమవుతుంది లాస్ట్ కు వదులుతాం, అంతకు మించి అయితే జరిగేది వదిలితే ఆయనతో కలిసిపోతాం కదా, ఇంకా మంచిదే కదా. మీకు హైయెస్ట్ జరిగేది అదే. లాస్ట్ ఏం జరుగుతుంది అంటే బాడీని వదిలేస్తాం అంతే, అపరిమితంలోకి వెళ్ళిపోతాం. అంతకు మించి ఇంకేం ఇక జరగాల్సింది అయితే ఏం లేదు. కాబట్టి శరీరంతో ఏ లిమిటేషన్స్ ఉన్నా సత్యాన్ని బోధించడం అన్ని విషయాల్లో ఇలా ఉండాలని ఒక మాస్టర్ గురించి చెప్పారు కదా సార్. పత్రిజీ కూడా ప్రచారం చేయడం అంటే ఆయనకి చాలా ఇష్టం అంట బాబాజీకి. మీకు ఎంత ఎఫర్ట్ ఉంటే అంత సత్యాన్ని బోధించండి, దేనికి భయపడద్దు, అన్నీ నేను బ్యాక్ ఎండ్గా మొత్తం చూసుకుంటాం. మేము ఒక్కరు కాదు ఇక్కడ ఉండేది, గురువు అనేవారు ఒక్కరు కాదు, ఇది సామూహిక శక్తి గురువులు అనేది. మేమందరం మీ వెనకాల ఉంటాము, ఈ మండలి అంతా ఉంటుంది, మేమందరం మీతో ఉంటాము. ఇంకా దేనికి భయపడకండి, మీరు ప్రచారము నిస్వార్థంగా ఏదైతే మనం చేయాలన్నా దాన్ని చేసుకుంటూ పోండి. ఒక్కటే కార్డినల్ ప్రిన్సిపల్, నిస్వార్థంగా అంతే, దేమి ఎక్స్పెక్ట్ లేకుండా నువ్వు చేసుకుంటూ పోవాలి. అది బాడీ లిమిటేషన్స్ కానీ ఏ లిమిటేషన్స్ నీ కోసం ఆగద్దు. ప్రతి ఒక్కరూ నిర్వికల్ప సమాధికి వెళ్తారంట. ఈ ప్రయాణంలో అందరూ వెళ్ళాల్సిందే. అది వెళ్తేనే మీకు ఆ ఎటర్నల్ పీస్ అంటారు కదా, బ్లిస్, దాంట్లో మీరు మునిగిపోతారు. అప్పుడు ఏం గుర్తుకురావు, మీకు శరీరము మనసు బుద్ధి ఏం గుర్తుకురావు. మీరు జస్ట్ ఆ బ్లిస్లో ఉంటారు అంతే. ఆత్మానందం అంటారు చూడండి. నిజమే సార్. అసలు ఏమి ధ్యానంలోకి వచ్చినప్పటి నుండి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. బాడీ ఒకసారి ఇలాగానే మనసు ఏదో అయ్యేది. నేను బాగా గమనించాను సార్. బాడీలో ఏం జరుగుతున్నా మైండ్ పీస్ఫుల్గా రిలాక్స్గా ఉండడం గమనిస్తున్నాం. మైండ్ పీస్ఫుల్, బాడీని టచ్ చేస్తే అది రకరకాలుగా ఉంటుంది మళ్ళా. ఓ మై గాడ్. అది సో ఈ జ్ఞానం కోసం నిన్నటి నుంచి ప్రిపరేషన్ జరుగుతుంది అనిపిస్తుంది నాకైతే. ఈరోజు ఉన్నదాన్ని డిసైడ్ మనం అనుకుంటున్నాము ఇక్కడని, కానీ మరి ఈ మెసేజ్ ఎంతోమంది జీవితాల్లో మార్పు తెస్తుందనే ప్రణాళికతోనే మరి పిఎంసి తెలుగు ద్వారా ఇది బహిర్గతం అవుతుంది. ఎందుకంటే ప్రణాళికలో భాగమే అన్నారు, ఏది ఊరికే కాదు. మనల్ని ప్లాన్ వేయొద్దు అన్నారు, కానీ వాళ్ళు ప్లాన్ వేయరని చెప్పట్లేదు. వాళ్ళ ప్లాన్ పెట్టుకోండి, వాళ్ళ ప్లాన్ లో మనం ఉన్నాం. అది వాళ్ళ ప్లాన్ ప్రకారంగా మనం నడుస్తున్నాం, మన ప్లాన్ ప్రకారంగా వాళ్ళు కాదు. ఇంకోటి సార్, ఇది ప్లాన్ ప్రకారంగా నడుస్తున్నానికి ఇంకో నిదర్శనం చెప్పండి. ఈ ప్రోగ్రామ్ రేపు ఫ్రైడే రోజు పెట్టుకున్నాం మనం యాక్చువల్లీ కదా. అవును, అది ముందుకు జరిగి థర్స్డే వచ్చిందిగా. ఇప్పటిదాకా సిరీస్ చూస్తే మనం కూడా ప్లాన్ చేయలే, తక్కువ థర్స్డేలే జరిగినాయి. ఇప్పుడు మీరు థర్స్డే మౌనం అన్నారు చూసారా. 2007 పత్రిజీని కలిసిన డే 1 రోజు పత్రిజీ సంవత్సరం మౌనం ఉన్నారు అన్న విన్నగానే నాకు అది బాగా టచ్ అయింది. మిగతా అన్ని పక్కకి వెళ్ళిపోయి నేను మౌనం ఉండాలి. ఎందుకు థర్స్డే నేను ఐఎమ్ అలైన్డ్ విత్ షిరిడి సాయిబాబా, థర్స్డేనే ఉందాము. 2007 నుండి కంటిన్యూస్గా సార్ ఎవ్రీ థర్స్డే
అయితే మొన్న తిరుపతిలో September 16th రోజు ఇంకొక రిజనేషన్ వచ్చింది నాకు. ఇప్పటి నుంచి 10% మాట్లాడదాం, 90% సైలెంట్ అయిదాం, అసలు మొత్తానికి సైలెంట్గా ఉందాం అనుకున్నాను. కానీ మళ్ళీ వచ్చింది అలా కాదుగా, మాట్లాడే సమయం ఇది, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే 10-90 అంతే. తర్వాత అది 80-20 అయింది. ఓకే 20% మాట్లాడడం ఇక్కడ ఇలాంటి వాటి కోసం. అంటే మీరు చెప్తూ ఉంటే నాకు రిజనేట్ అయింది. 20% ఇవన్నీ సత్యమే, ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడతాం. 80% అన్నెసరీ ఉండవు. ఎంత అలైన్మెంట్ అంటే ఇప్పుడు మనకి ఈ అంటే 1 year మనం లేటెస్ట్ 1 year తీసుకుంటే ఎన్ని చోట్ల ఎన్ని ధ్యాన యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎంతమంది మౌనంకి వెళ్తున్నారు, ఎంతమంది అంటే ఊర్లలో దగ్గర నుంచి సిటీల దగ్గర నుంచి దేశ విదేశాల్లో కూడా ఇంతమంది సామూహిక ధ్యానం చేస్తున్నారు, ప్లస్ మౌనాన్ని పాటిస్తున్నారంటే బాబాజీ ఒకటే అంటారు, ఎవరైతే ఆ నిర్వికల్ప సమాధిలో వెళ్ళిపోతారో మీకు పరమాత్మకి డిస్టెన్స్ ఉండదు. మీ శరీరం ఉన్నారు కానీ పరమాత్మతో అనుసంధానమై ఉంటారు. శరీరం ఉంటుంది కానీ ఒక తెరలాగా ఉంటుంది, కానీ మీరు ఆల్రెడీ ఆ చైతన్యం కలిసిపోయారు. సో డిస్టెన్స్ అనేది ఉండదు. మౌనం అంత పవర్ఫుల్. వండర్ఫుల్ సార్. అల్టిమేట్ ఎపిసోడ్ 10 ఈజ్ హైలైట్. మన జీవితానికి దగ్గరగా ఉంది. బాబాజీకి పత్రిసారికి మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. రైట్. మీ చివరి మెసేజ్ సార్ ఇవాళ? సో ఇదే, ఇంకేం లేదు. అనవసరంగా ఏ విషయాల్లో తలదూర్చకండి. మెటీరియల్ వరల్డ్లో ఎంత దూరంగా ఉంటామో ఆధ్యాత్మికంగా ఆ పరమాత్మతో అంత క్లోజ్ అవుతాం. ఈ క్లోజ్ అయినప్పుడు మెటీరియల్ ఆటోమేటిక్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది, మీరే అది వెతుక్కుంటూ వస్తుంది. ఇక దానికి కూడా సత్యమే కదా కావాలి అల్టిమేట్. సో అంత ఓపిక పట్టండి. సైలెన్స్ ప్లస్ ఓపిక, ఈ 2 అద్భుతమైన ఆయుధాలు మనకు మహానుభావులు ఇచ్చారు. దీన్ని మనం ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఇంకెప్పుడు చేస్తాం, ఇప్పుడే ప్రయోగం చేయాలి. బాడీ ఉండగానే ప్రయోగం చేయాలి. ఎగ్జాక్ట్లీ. అందరూ సైలెన్స్ ప్లస్ పేషెన్స్, ఈ 2 ఏంటి అద్భుతాలే జరుగుతాయి. భూమి మీద జరిగే అన్ని అద్భుతాలే. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, మరణమే యోగం. ఈ అపరిమితమైన శరీరం నుండి పరిమితంలోకి వెళ్ళడమే మరణము, ఆ మరణమే యోగము అని తెలుసుకున్నాం బాబాజీ వారి ద్వారా. నిర్వికల్ప సమాధి, నిస్వార్థంగా నేను లేను, కర్మ కర్త క్రియను కాదు అని ఆ పనిని చేస్తూ వెళ్ళడమే నిర్వికల్ప సమాధి. సత్యం కోసం ఏమి జరుగుతున్నా అలా నిలబడాలి అనేది చెప్పబడ్డది, రచయితలకు అందించారు. అంతే, మనందరికీ నమ్మకం కలగడానికి భవిష్యత్తులో జరగబోయేది డేటుతో సహా, అది కూడితే 7 వచ్చే నంబర్తో సహా ఆ పుస్తకంలో రాయబడ్డదంటే, ఓహో ఇది మానవ సృష్టి అయితే కాదు, మనం ఆ నంబర్లను సీక్వెన్సులు పెట్టి రాయడానికి పాసిబులే కాదు, మనం ఎన్ని రకాలుగా చూసినా. అంటే వాయిస్ ఆఫ్ బాబాజీ, అంటే వారి యొక్క వాయిస్ ద్వారా విన్నది యాజ్ ఇట్ ఈజ్గా మనకు అందించారు ఈ ఇద్దరి ద్వారా. ఎందుకంటే మనందరం ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఉన్నతిగా ఎదగడం కోసమే అనేది తెలుసుకున్నాం మిత్రులారా. మౌన సాధన ఎంత అవసరమో, మౌనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఏవైతే మొట్టికాయలు పడ్డప్పుడు, దెబ్బలు పడ్డప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ మౌన శక్తి ఉపయోగపడుతుందని వీరిద్దరికీ బాబాజీ వారు అందించిన జ్ఞానం మనకు ఉపయోగపడింది మిత్రులారా. ఇది మన అనుభవం కూడా. ఎవ్రీ థర్స్డే మౌనం ఉండడంతో ఒక పెద్ద అగాధం, ఒక ధ్యానిగా ఉన్న మా మదర్ చనిపోగానే ఎన్నో మాటలు వినబడ్డాయి, నాకు తాకలేదు. ఇప్పుడు మీరు మౌనము థర్స్డే గురించి చెప్తే నాకు ఇవన్నీ స్ఫురణకు వస్తున్నాయి మిత్రులారా. కాబట్టి మనం ఎక్కువ మౌనాన్ని పాటిద్దాం, అనవసరమైన దగ్గర మౌనాన్ని పాటించి ఆధ్యాత్మిక విషయాలకి మనం మాట్లాడవచ్చు. పత్రిసార్ అదే చేశారు, స్టేజ్ మీద మాట్లాడేవారు, మనకు సందేశం ఇచ్చేటప్పుడు మిగతా అంతా మౌనం. అలా ఎంత సాధన చేస్తామో అంత పరమాత్మతో అనుసంధానం అవుతామని తెలుసుకుని, ముఖ్యంగా వీటన్నిటికీ మాస్టర్ కీ ధ్యాన సాధనే. ధ్యానం లేకుండా ఏమీ లేదు మిత్రులారా. నేను అలాగే ఉన్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను అనే ఒక భ్రమల పదాలు వాడకూడదు. ధ్యానం చేస్తే మాత్రమే
మనసు శూన్యమైతే మాత్రమే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనుసంధానంలో ఉంటే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి అనేదే వారి ద్వారా తెలుసుకుంటున్నాం. వారి మెసేజ్ కూడా మౌన సాధన. 80% మనం ఆధ్యాత్మికతకు సమయం ఇచ్చినప్పుడు సులువుగా ఆ 20%లోనే ప్రాపంచిక జీవితం ఉన్నతంగా ఉంటుంది. సో ఆధ్యాత్మిక వైపు ఎక్కువ ఉండడం, ప్రాపంచికతను తగ్గించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి మనందరం సపోర్ట్ చేద్దాం. ఇలాంటివి ఇంకా ఎన్నో నిగూఢ సత్యాలు ఉన్నాయి. అవన్నీ బయటికి రావాలంటే మనం పిఎంసికి సహకరిస్తూ ఇలాంటి మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యాన్ని మనం కావాలని కోరుకున్నప్పుడు మాత్రమే జరుగుతాయి మిత్రులారా. కాబట్టి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.